చంద్రబాబు గారు రాష్ట్ర చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఆయన ఒక కార్పొరేట్ ముఖ్యమంత్రి లేకపోతే కార్పొరేట్ నాయకుడు, పెట్టుబడిదారీ నాయకుడు అన్నటువంటిది కాకుండా ఈ దఫా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. అది గ్యాస్ పథకమా, తల్లికి వందనమా, అట్లాగే తాజాగా ఇచ్చినటువంటి రైతులు అన్నదాత సుఖీభవాన, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవాళ చరిత్రలో నిలిచిపోయేటటువంటిది ఉచిత బస్సు. రైటా రాంగా కర్ణాటక ఎట్లయింది, హైదరాబాద్ ఎట్లయిందంటే ఇవాళ తీసేస్తే అక్కడ మహిళలు ఒప్పుకోరు. అలాగే ఆంధ్రప్రదేశ్లో చక్కగా అసలు సిస్టమేటిక్గా చేస్తున్నారు ఆయన. ఆ చేసేటటువంటి కార్యక్రమాలు కూడా ఇలాగ ఎక్కడ హడావిడి లేకుండా, జనం ఎగబడిపోకుండా ఓ సిస్టమేటిక్గా ఈ బస్సు ప్రోగ్రాం ఇనాగరేషన్కి ఈ పథకం ఇవాళ ప్రారంభించారు. ఉచిత బస్సు పథకం మహిళలకి. దాంట్లో పవన్ కళ్యాణ్, అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. నారా లోకేష్ స్వయంగా మానిటర్ చేసుకొచ్చారు. విజయవాడ నుంచి డిపోలో వచ్చి మంగళగిరిలో కార్యక్రమం ఇనాగరేషన్ అన్నటువంటిది టోటల్గా బస్సులోనే వాళ్ళకి టికెట్ తీసియడం కానీ, ఆ తర్వాత ఇవాళ నుండి ఉచిత బస్సు పథకం స్టార్ట్ అవుతుంది. దీన్ని విమర్శించే వాళ్ళు ఎట్లున్నా సరే ఖచ్చితంగా పేద మహిళలకి ఇది ఉపయోగమే. పేద మహిళలు ఏదో విదేశాలకు వెళ్ళి రావాలో, ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలో అనుకోరు, పక్కన ఊళ్ళోకి వెళ్ళి రావాలనుకుంటారు. అట్లాంటి వాళ్ళకి ఇక పైన ఛార్జీలు లేవు. అట్లాగే పనులు చేసుకునేటటువంటి వాళ్ళకి బెనిఫిట్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3-4 కిలోమీటర్ల అవతల 15,000 రూపాయల జీతం వచ్చే పని ఉంది, కానీ అక్కడికి వెళ్ళాలంటే ఆటోలకు అయ్యే ఖర్చుతో ఒక 5,000 రూపాయలు అవుద్ది అనుకున్నప్పుడు ఆగిపోయి ఇక్కడ 5,000 పనే చేసుకుంటున్నారు. ఇప్పుడు అదే 15,000 అవతల వస్తున్నప్పుడు బస్సులో ఫ్రీగా వచ్చినప్పుడు చక్కగా వెళ్ళిపోతారు. ఆ విధంగా మహిళా సాధికారత సాధ్యమవుతుంది. రెండవది, ఈ వ్యాపారాలు ఇట్లాంటివి చేయాలనుకునేటటువంటి వాళ్ళకి ఈ ఖర్చు, ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు ఖచ్చితంగా పెద్ద ఎత్తునే ఉంటుంటుంది. ఆ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు తగ్గితే కనుక లాభాల్లో ఉంటారు. అదే సందర్భంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే మహిళలు ఇదే అంతమంది ఉన్నప్పుడు బస్సులు సరిపోతాయి లేదన్నది, దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేయడం ప్రభుత్వాల యొక్క బాధ్యత. బట్ ఓవరాల్గా అయితే ఈ పథకాన్ని ఇనాగరేషన్ చేశారు. ఇవాళ నుంచి ఆచరణలోకి వచ్చింది. మహిళలకు సంబంధించి చంద్రబాబు గారు ఇచ్చినటువంటి అతిపెద్దదైనటువంటి స్కీమ్ అని చెప్పచ్చు.